హలో ఫ్రెండ్స్, ఈరోజు ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. వీడియో మొత్తం చూడండి, మంచి ఇన్ఫర్మేషన్ ఉంది. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ సర్కిల్లో షేర్ చేయండి, పక్కనున్న బెల్ బటన్ నొక్కండి. ఈరోజు మునగాకు పొడి అనేది చేసుకుంటున్నాను. కావలసిన పదార్థాలు పల్లీలు, నువ్వులు, ధనియాలు, అలాగే చింతపండు, మినప్పప్పు, శనగపప్పు, రెడ్ మిర్చి, మునగాకు కడిగేసి పెట్టేసుకున్నాను అన్నమాట. ఈ పౌడరు తింటే చాలా మంచిది. ఈరోజు పౌడర్లో మీకు బెనిఫిట్ ఏమేమి ఉన్నాయో చెప్తాను. పొయ్యి మీద కడాయి వేసుకొని కొద్దిగంత ఆయిల్ పోసేసుకొని ఈ పప్పు దినుసులు, మిర్చి అవన్నీ మంచిగా వేగనిద్దాము దోరగా. మునక్కాయలు మనం నిత్యం తింటూ ఉంటాము, కానీ మునగాకు అనేది అస్సలు తినము. మునగాకులోనే ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. అవేంటిదో చూసేద్దాం మనము. ఆకులో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మునగాకులో ఏ, సి విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. కాల్షియము, ఫాస్ఫరస్, ఐరన్ కూడా ఉన్నాయి. 300 పైగా వ్యాధులకు నయం చేయడానికి ఈ ఆకు సహాయపడుతుంది. కండ్ల వ్యాధులు ఉన్నవాళ్ళు మునగాకు ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే డైలీ మనం పిల్లలకు పాలిస్తాము, అలాగే మనం పాలు తీసుకుంటాం కదా, దాంట్లో నుంచి వచ్చే కాల్షియం కన్నా ఈ మునగాకులో 17 రెట్లు అధికంగా ఉంటుంది. అలాగే మనం పెరుగు కూడా తీసుకుంటాం కదా, పెరుగులో ఉండే ప్రోటీన్స్ కన్నా దీంట్లో 8 రెట్లు ఎక్కువగా ఉంటుంది. పప్పు దినుసులు అన్నీ వేగినాక ఇంకా అదే కడాయిలో మునగాకు వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోండి, లేదంటే మామూలుగా కూడా ఫ్రై చేసుకోవచ్చు అన్నమాట. ఇంకా నేను పక్కన ఫ్రై చేసి పెట్టుకున్నాను కదా, అవన్నీ మిక్సీ పట్టేసుకుందాము. ఇది కూడా బాగా ఫ్రై అయినాక ఇది కూడా మిక్సీ పట్టేసుకొని పెట్టేసుకోవడమే. పిల్లలు ప్రతిరోజు 7 గ్రాములు ప్రోటీన్స్ ఖచ్చితంగా తీసుకోవాలి. ఈ పొడిని బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి తగ్గుతాయి. థైరాయిడ్ ఉన్న వాళ్ళు రెగ్యులర్గా తీసుకునే న్యాచురల్ మెడిసిన్ అన్నమాట. రసాన్ని పాలలో కలిపిస్తే పిల్లల ఎముకలు బలంగా ఉంటాయి. ఇగో పొడి అనేది ఇలా మిక్సీ పట్టేసి పెట్టేసుకున్నాము. అలాగే అదే మిక్సీ బౌల్లో ఇంకా మనం మునగాకేసి మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. ఇగో మునగాకు పొడి అనేది రెడీ అయిపోయింది. నేనైతే 2 వీక్స్కి సరిపడంత మునగాకు పొడి అనేది చేసుకున్నాను. చాలా టేస్ట్, చాలా ఎమ్మీగా ఉంటుంది. ఇక నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకుండా పక్కనున్న బెల్ బటన్ నొక్కండి.